అందరికీ మరణాత మరణాత మరణాత. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన శక్తి కలిగిన నామమునకు వందనములు ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ఏర్పాటును బట్టి, మీ యొక్క వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుచు ప్రతినిత్యము బలపరుస్తూ ఉన్న తండ్రి, నీకు వందనములు. కూడిన మీ బిడ్డలందరినీ మీరు దీవించండి. ఎవరికి నైనా ఏ విధమైనటువంటి ఆత్మీయ ఆహారం కావాలో అటు నీ గొప్ప ఘనమైన ఆత్మీయమైన ఆహారమును అందజేయమని మా మంచి బోధకుడైన యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనములు నీకు అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క సన్నిధానములోనికి వచ్చిన మనందరికీ మన ప్రియుడు, ప్రాణనాథుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మృతిని గెలిచి మృత్యుంజయుడిగా లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా, సమాధానములు, కనికరములు దేవదేవుడు మనందరకు దయచేయును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగములో మనం గమనించిన వారమైతే పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 7వ అధ్యాయము 29 నుండి 30 వచనాలు చదువుకుందాం. యోహాను ప్రజలందరూ యోహాను బోధ విని అతడు ఇచ్చిన బాప్తిస్మము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించింది. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగములో నేటి దినాన మన యొక్క వాక్య ధ్యానాంశము బాప్తిస్మము. ఏంటండి? ఇక్కడ కూడి ఉన్నటువంటి చాలా మంది 3 విధాలైనటువంటి క్రైస్తవులు ఉంటారు. ఒకరు బాప్తిస్మము తీసుకుని ప్రభువుని అంగీకరించిన వారు, రెండవది బాప్తిస్మము లేకుండానే ప్రభువుని అంగీకరించిన వారు, మూడవది బాప్తిస్మము తీసుకుని కూడా ప్రభువును నిరాకరించేవారు.
వాక్య భాగములో నేటి దినాన మనం గమనించిన వారమైతే, నేటి దినాన ఈ యొక్క మాటలు అందరూ కూడా తెలుసుకోవలసిన వారమే, వినవలసిన వారమే. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, మనందరికీ తెలుసు బాప్తిస్మము అంటే పాస్టర్ గారు వస్తారు, పాస్టర్ గారు వచ్చి నీటిలో మనల్ని ముంచి ఇలా పైకి లేవదీస్తారు, అంతే, బాప్తిస్మం అయిపోయింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నటువంటి కొన్ని అర్థాలు ఉన్నాయి. బాప్తిస్మము అనగా పాతి పెట్టుట, అంతేకాకుండా బాప్తిస్మము అనగా ముంచుట, ఇంకా కప్పెట్టుట అనే అర్థాలు ఇందులో ఉన్నాయి. దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట జ్ఞాపకం పెట్టుకోండి. నేటి దినాన ఎందుకు తీసుకోవాలి ఈ బాప్తిస్మము? కారణం ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞలన్నీ ఉన్నాయి. దేవుడు అనేకమైన ఆజ్ఞలు మనకు తెలియచేశాడు. ఇక్కడ కూడా పరిశుద్ధ గ్రంథములో మీరు చదివినటువంటి వాక్యములో లూకా సువార్త 7వ అధ్యాయము 29 వచనాలలో మనం చూస్తే, ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని, చాలండి అమ్మా, ఎవరెవరట? ప్రజలందరూ. అందులో పర్టికులర్ గా మెన్షన్ చేశాడండి వాక్యములో. ఎవరు అంటే ప్రజలందరూ, సుంకరులను, వీరు మాత్రమే యోహాను గారి యొక్క మాటలు విని, యోహాను గారు చెప్తూ ఉన్న సంగతులను విని, యోహాను గారి యొక్క బోధలు విని ఏం చేస్తూ ఉన్నారట? బాప్తిస్మమును తీసుకుంటూ ఉన్నారు. అయితే అక్కడ వినుటకు వచ్చినటువంటి వారిలో కొందరున్నారు. ఎవరున్నారయ్యా అంటే పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను. చూడండి అమ్మా, అంటే యోహాను గారు చెబుతూ ఉంటే ఎవరెవరు విన్నారు? ప్రజలందరూ విన్నారు, పరిసయ్యులు విన్నారు, మా ధర్మ శాస్త్రోపదేశకులు విన్నారు, ఇంకా పరిసయ్యులు కూడా ఈ యొక్క మాటలను విన్నారు. విన్నటువంటి వారిలో అందరూ బాప్తిసం తీసుకుంటున్నారా? ఇక్కడ కూడా మందిరానికి వచ్చేటువంటి వారిలో అందరూ బాప్తిసం తీసుకున్నటువంటి వారే ఉన్నారా? లేదు. చూడండి, ఈ యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, బాప్తిస్మము అనగా క్రొత్త జన్మ లేదా నూతన జీవితం. ఈ బాప్తిస్మము అనగా పాతి పెట్టుట అని మీకు చెప్పానండి. అంటే దేనిని పాతి పెట్టాలి అమ్మా? దేనిని పాతి పెట్టాలి? చూడండి, పాత జీవితాన్ని, పాత స్వభావాన్ని, గత జీవితాన్ని, గత కాలంలో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా పాతి పెట్టాలి అని వాక్యం చెప్తూ ఉంది. కానీ ఇలాగున మనము ఉన్నామా? ఈ వాక్యములో చెప్పబడినటువంటి మాటలను చూస్తే చూడండి, తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఇది ఎవరి యొక్క విషయం అండి? ఎవరు చెప్తూ ఉన్నారు ఈ మాట? దేవదేవుడే చెప్తూ ఉన్నాడు. దేవదేవుడే తెలియచేస్తూ ఉన్నటువంటి మాటల్లో నమ్మాలి, విశ్వాసం ఉంచాలి, బాప్తిస్మం పొందుకోవాలి. నమ్మిక లేకుండా, విశ్వాసము లేకుండా బాప్తిస్మం అనేది లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, సుంకరులైనటువంటి వారు యోహాను గారు దేవుని గురించి చెబుతూ ఉంటే నమ్మారు, విశ్వసించారు. ఆయన మాటలు నమ్మి విశ్వసించి ఈ యోహాను గారి దగ్గరకు వచ్చి ఈ యోర్దాను నది దగ్గర బాప్తిసం తీసుకుంటూ ఉన్నారు. చూడండి, ఈ బాప్తిసం తీసుకుంటూ ఉన్నప్పుడు ఇది ఎవరు ఇచ్చినటువంటి ఆజ్ఞ? అమ్మ చెప్పండి, ఎవరు ఇచ్చినటువంటి ఆజ్ఞ?
గట్టిగా ఈ వాక్యాన్ని చదవండి. అక్కడ వాక్యములో రాయబడిన మాట, తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఏంటండి? ఎవరి విషయమై? దేవుని విషయంలో దేవుని సంకల్పము ఏంటి అంటే, దేవుని గురించి వినిన తర్వాత, నమ్మిన తర్వాత, విశ్వసించిన తర్వాత నీ పాత జీవితాన్ని పాతి పెట్టాలి. ఇది దేవుని యొక్క సంకల్పము. దీనిని అనేక మంది కూడా నిరాకరించారు. ఈ వాక్య భాగములో చెప్పబడుతున్నటువంటి మాటలను మనం గమనిస్తే, బాప్తిస్మము అంటే జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని సంకల్పమును నెరవేర్చుట. అంతే కదండి? దేవుని సంకల్పమును నెరవేర్చుటే బాప్తిస్మము. ఇంకా వాక్య భాగాలలో మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధుడైన మత్తయి గారు రాస్తూ 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు, పరలోకమునందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి, వినండి అయ్యా, నాకు అధికారం ఎక్కడెక్కడ ఇవ్వబడిందో తెలుసా? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. అమ్మా విన్నారా? అమ్మా వింటున్నారా ఈ మాటలు? ఏమంటున్నాడండి దేవుడు? అయ్యా, నాకు అధికారం ఉంది. నాకు అధికారం ఎక్కడంటే ఈ భూమి మీదే కాదు, పరలోకమందుకు నాకు అధికారం ఇయ్యబడి ఉంది. అయితే మీరందరూ నా మాటలు నమ్మారు, విశ్వసించారు, దేవుని యొక్క మాటలు విని ఇక్కడికి వచ్చారు. అయితే మీరందరూ కూడా మీరు రక్షించబడమే కాదు, నశించిపోతూ ఉన్నటువంటి అనేకులను మీరు రక్షించాలి. నశించిపోతూ ఉన్నటువంటి అనేకులను మీరు రక్షించాలి. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట ఇదేనండి. ఏమంటుందో తెలుసా? మీరు సర్వ సృష్టికి వెళ్ళి, సర్వలోకమునికి వెళ్ళి నా సువార్తను ప్రకటించుడి. ఇంకా మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు. మా విన్నారా ఈ మాటలో? అయ్యా, మీరు వెళ్ళండి, వెళ్ళినటువంటి మీకు నేను ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నా. ఏంటి ఈ ఆజ్ఞ? చూడండి, విన్నారా? నేను ఇచ్చేటువంటి ఆజ్ఞ ఏంటి? దేవుడేమో, అయ్యా మేము నిన్ను నమ్మాం, విశ్వసించాం, నీ మీద నమ్మిక కలిగి ఉన్నాం, నీ యొక్క మాటలను మేము నెరవేర్చే వారమై ఉంటున్నాం ప్రభువా అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించడమే కాకుండా నమ్మిన వారికి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఏం చేయండి? ఇది నా ఆజ్ఞ. మీరు వెళ్ళి సువార్త చెప్పడమే కాదు, మీరు వెళ్ళి దేవుని యొక్క మాటలను వారికి తెలియచేయడమే కాదు, నమ్మినటువంటి వారిని ఏం చేయండి? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మము ఇవ్వండి. ఇది ఎవరి ఆజ్ఞ అండి? దేవుని ఆజ్ఞ. అందుకే బాప్తిస్మము పొందుట అనగా దేవుని ఆజ్ఞను నెరవేర్చుట. అర్థం చేసుకోండి. బాప్తిస్మం పొందుట అంటే ఎవరి యొక్క ఆజ్ఞను నెరవేర్చుటండి? గట్టిగా చెప్పాలి. ఎవరి యొక్క ఆజ్ఞ? దేవుని యొక్క ఆజ్ఞ.
మొదటిగా మనం చూసాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మం పొందుట అంటే దేవుని సంకల్పమును నెరవేర్చుట. అది దేవుని యొక్క సంకల్పము. అదే కాకుండా బాప్తిస్మము పొందుట అంటే దేవుని ఆజ్ఞను నెరవేర్చుట. ఆయన సంకల్పమును నెరవేర్చే వారంగా ఉన్నామా, ఆయన ఆజ్ఞను నెరవేర్చే వారముగా మనము ఉన్నామా లేమా అనేది మనకు మనమే టెస్ట్ చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగములో మనం గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, లోకములో బాప్తిస్మాలు ఉన్నాయి. అమ్మా, నేను కూడా చాలాసార్లు చాలా మందికి బాప్తిస్మాలు ఇచ్చా. ఎలాగా అంటే వివాహం నిమిత్తమై బాప్తిస్మాలు ఇచ్చా. ఇచ్చినటువంటి వారు ఎవరో కూడా నాకు మరలా కనిపించలా. అమ్మా, వివాహ నిమిత్తము బాప్తిస్మాలు, మరి కొంతమంది చనిపోతారేమోనని బాప్తిస్మం తీసుకుంటారు, మరి కొంతమంది దేవుని యొక్క సన్నిధానంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి విధానంలో బాప్తిస్మాలు అనేటివి తీసుకుంటూ ఉంటారు. చూడండి, ఈ వాక్యములో గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట ఇది లోకపరమైనటువంటి బాప్తిస్మం. ఒకప్పుడు దొరలైనటువంటి వారు వారికి ఏదో సొమ్ములు ఇచ్చేవారని, ఏదో వస్త్రాలు ఇచ్చేవారని, ఏవో ఇచ్చేవారని, అయ్యా ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారికి ఇవి ఇస్తారు, ఈ డబ్బులు ఇస్తారు అని ఒకప్పుడు తీసుకునేవారేమో. ఏమండి, తీసుకునేవారా? అప్పుడు కూడా ఇలాంటి బాప్తిస్మాలు ఎప్పుడు కూడా జరగలేదు. ఎలాంటివి జరుగుతూ ఉన్నాయి అంటే తెలియచేస్తూ ఉన్నారు. అమ్మా, నీకు ఇష్టమేనా, మీ కుటుంబ సభ్యులకు ఇష్టమేనా, మీ వారికి అందరికీ ఇష్టమేనా, ఇందులో ఏ బలవంతమైన ఉందా అని అడిగి తెలుసుకున్న తర్వాతనే ఏం చేస్తారో తెలుసా, బాప్తిస్మము అనేది ఇస్తారు. బాప్తిస్మం తీసుకుని అమ్మా బార్ షాప్ దగ్గర వెళ్ళి కూర్చుంటే దేవునికి మహిమ కలుగుతుందా? చెప్పండి. ఏం చేయాలంటే దేవుడు చెప్తున్న మాటలు, నీవు నీ పాత జీవితాన్ని ముందుగా పాతి పెట్టాలి. ఎప్పుడైతే దీనిని పాతి పెడతావో అప్పుడే దేవుని యొక్క సన్నిధానంలో నీకు బాప్తిస్మము అనేది ఇవ్వబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకపరమైనటువంటి బాప్తిస్మము అంటే వివాహ నిమిత్తము, ఉద్యోగము నిమిత్తము, డబ్బుల నిమిత్తము, సమాధుల నిమిత్తము చచ్చిపోతామను ఇవ్వచ్చు. కానీ లోకపరమైనటువంటి బాప్తిస్మం మనం తీసుకుంటే రక్షణ అనేది మనం పొందుకోలేం, రక్షణ అనేది సంపాదించుకోలేం. దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలో గమనించండి. అయ్యా, అసలు ఎందుకండి ఈ బాప్తిస్మం? ఎందుకు పొందుకోవాలి? బాప్తిస్మం ఎందుకు పొందాలి? అమ్మా, ఎవరైనా చెబుతారా? దేవుని రాజ్యము నిమిత్తమై బాప్తిస్మం తీసుకోవాలి. ఇంకా పాప క్షమాపణ నిమిత్తమై. చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయము 38వ వాక్యము, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు ప్రభు నామమున బాప్తిస్మం పొందుడి. చాలండి. అమ్మా, ఈ వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట పేతురు గారు చెబుతూ ఉన్నారు. అయ్యా, మీరు ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. ఏంటండి మారు మనస్సు అంటే? అమ్మా, మారు మనస్సు అంటే ఏంటి? ఏ విధమైనటువంటి మారు మనస్సు పొందాలి? మారు మనస్సు పొంది ఏం చేయాలండి? పాప క్షమాపణ నిమిత్తము. చూడండి, అయ్యా, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. గమనించండి, ఒకటి
నాకు పాపక్షమాపణ కలగాలి అంటే నేను చేయవలసినటువంటి ఒక ఆజ్ఞ ఉంది, నేను పాటించవలసిన ఒక ఆజ్ఞ ఉంది, నేను నెరవేర్చవలసినటువంటి ఆజ్ఞ ఉంది. ఏంటో తెలుసా ఈ ఆజ్ఞ? అమ్మా వినండి, ఏంటండి ఆజ్ఞ? బాప్తిస్మము అనే ఆజ్ఞ. నాకు మారు మనస్సు కలగాలి అని, పాపక్షమాపణ నేను పొందుకోవాలి అని దేవుడు నాకు ఇస్తూ ఉన్నటువంటి ఈ గొప్ప ఘనమైనటువంటి కార్యమే బాప్తిస్మా కార్యము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, అయ్యా మారు మనస్సు పొందాలయ్యా. ఇప్పటి వరకు ఉన్నటువంటి మనస్సు కాదు, ఇప్పటి వరకు జీవించిన బ్రతుకు కాదు, జీవితము కాదు, మారాలి. ఎప్పుడు మారుతుందండి? అమ్మా ఎలా మారుతుంది చెప్పాలి? ఎలా మారుతుంది? బాప్తిస్మం తీసుకుంటే మారిపోతుందా? ఏమండి, నేను వాక్యం చదువును, ప్రార్థన చేయను, పాటలు పాడును, దేవుని సన్నిధానమునకు రాను. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధానములో నా మనస్సు ఎలా మారుతుంది? మారుతుందంటారా? అంటే వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట మారు మనస్సు పొంది అంటే, అయ్యా నేను చేస్తూ ఉన్నది పాపము, నేను చేస్తూ ఉన్నది తప్పు, ఇది నాకు తగినది కాదు, ఈ విధమైనటువంటి పనులు నేను చేయకూడదు అని నాకు తెలియాలి. నాకు తెలిసి నా మనస్సును నేను మార్చుకోవాలి. నా మనస్సును నేను మార్చుకోకుండా ఉంటే నాకు పాప క్షమాపణ అనేది లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథములో అమ్మా బాప్తిస్మము నిమిత్తమై వయస్సును ఇవ్వలేదండి. ఇన్ని సంవత్సరాల వారికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పలేదు. ఎప్పుడు తెలియచేశారో తెలుసా? వారికి పాపం అనేది ఏంటో వారికి తెలియాలి. ఏది పాపమో, ఏది పాపము కాదో, ఏది తప్పో, ఏది తప్పిదము కాదో అనేది వారికి తెలియాలి. మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొందితేనే వారికి ఏమిస్తారో తెలుసా? బాప్తిస్మం అనేది ఇస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనస్సు మారిందా? చెప్పండి, మారిందా? భక్తుడు కీర్తనలో ఒక మాట రాస్తాడు, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో దేవునికి ఏమి ఇవ్వాలి? చెప్పండి గట్టిగా. అమ్మా ఏమి ఇవ్వాలండి దేవునికి? మనస్సు మారకుండా దేవుని యొక్క సన్నిధానములోనికి వచ్చి అమ్మా మనం ఎన్ని విధాలుగా ఎన్ని కార్యాలు చేసినా ప్రయోజనము ఉండదు. వాక్య భాగములో గమనించిన వారమైతే బాప్తిస్మము ఎందుకు పొందుకోవాలి అంటే వాక్యం చెబుతూ ఉంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుకోవాలి. ఇంకా చూద్దామా పరిశుద్ధ గ్రంథములో మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వాక్యం. చదవండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు. చాలండి ఈ మాట చాలు. అమ్మా ఈ బాప్తిస్మములో ఏముందండి చెప్పండి? అమ్మా ఒక్కొక్క వాక్యాన్ని రక్షణ ఏముంది? రక్షణ. బాప్తిస్మములో పాప క్షమాపణ ఉంది, బాప్తిస్మములో రక్షణ ఉంది.
అందుకే ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అమ్మా ఒకసారి చదవండి మరలా. నమ్మి బాప్తిస్మము పొందినవాడు ఎవరు రక్షించబడతారు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముతారో. యేసుక్రీస్తు ప్రభు వారు నా కొరకై మరణించాడు, యేసయ్య నన్ను పరిశుద్ధినిగా చేయుటకు ఆయన సిలువలో తన రక్తమును చిందించాడు అని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వసిస్తారో, నమ్ముతారో వారికే రక్షణ. అమ్మా ఎవరికంట రక్షణ? ఇక్కడ కూడి ఉన్నటువంటి మనందరము కూడా ఏం చేయబడి ఉన్నాం? యేసయ్యను నమ్మామా లేదా? ఏమండి చెప్పట్లేదు. నమ్మారా యేసయ్యను? ఆయన నమ్మాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. మనకు అయ్యా నీవు మమ్మల్ని రక్షిస్తావని మేము ఇక్కడికి వచ్చాం. కానీ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడండి. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ అయ్యా మీరు ఖచ్చితంగా బాప్తిస్మం పొందాలి. ఇది నా సంకల్పము, ఇది నా యొక్క ఆజ్ఞ అని దేవదేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఒకటి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి, రెండు రక్షణ నిమిత్తం బాప్తిస్మము అనేది పొందాలి. ఎందుకంటే పాపము చేసినటువంటి మనము మరణానికి పాత్రులము. అయితే ఈ బాప్తిస్మము ద్వారా దేవుడు మరణము నుండి మనలను పునరుద్ధానులుగా చేస్తూ ఉన్నాడు. మూడవదిగా చూద్దామండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త. అందుకు యేసు చూడండి ఏమంటున్నారు వాక్యములో. అమ్మా క్రొత్తగా జన్మించుట అర్థమైందా? ఏం చేయాలటండి? క్రొత్తగా జన్మించాలి. విన్నారా ఈ మాట? క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? ఎలాగండి? దేవుని యొక్క సన్నిధానములో మీరు కూడా అనేక సాక్ష్యాలు విని ఉంటారు. అనేక మంది యొక్క సాక్ష్యాలు విని ఉంటారు. అయ్యా ఒకప్పుడు నేను వ్యసనపరుడును, ఒకప్పుడు నేను దొంగను, కానీ యేసయ్యను నమ్ముకున్నానయ్యా, నా మనస్సు మారింది. ఒకప్పుడు నేను అనేక మందిని ఇబ్బంది పెట్టాను, అనేక మందిని మోసం చేశాను, అనేక మందిని అనేక రకాలుగా దూషించాను, కానీ ఇప్పుడు నేను మారు మనస్సు పొందా. ఇదిగో ఏమండి, అనేక మందిని మనం చూస్తాం, రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి వారే మారు మనస్సు పొందారు. అమ్మా దొంగలైనటువంటి వారు మారు మనస్సు పొందారు, వ్యసన పరులైనటువంటి వారు మారు మనస్సు పొందారు. ఎవరు మార్చారండి? దేవదేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? వీరి పాత జీవితములోనికి వెళ్ళలేదండి. వీరు ఎలాగ జీవించారు అంటే క్రొత్తగా జన్మించారు. బాప్తిస్మము అంటే క్రొత్తగా జన్మించుట. చెప్పండి, బాప్తిస్మం అంటే ఏంటండి? అంటే ఏం చేయాలి? నీ పాత స్వభావం నీలో ఉంటే దానిని తీసివేయాలి. ఈ పాత స్వభావాన్ని పాతి పెట్టాలి. నీవు బాప్తిస్మం తీసుకోనక ముందు లోకములో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉంటే నీ వల్ల ప్రయోజనం లేదు, నీ వల్ల ఉపయోగం లేదు, నీ వల్ల దేవునికి మహిమ కలుగదు. దేవదేవుడు చెబుతూ ఉన్నటువంటి మాటలో అయా క్రొత్తగా జన్మించుట. ఇంకా వాక్య భాగంలో మనం చూస్తే చదవబడినటువంటి వాక్యమునే మరొకసారి చదవండి. అందుకు యేసు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ
దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. చాలండి అమ్మా, దేవుడు చెప్పినటువంటి మాటల్లో ఇవి నా సొంత మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలో. పరలోకమునకు మనం ప్రవేశించాలి అంటే ఏం చేయాలి? అవండి, పరలోకమునకు ప్రవేశించాలి అంటే ఏం చేయాలి? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు పాటించాలి, ఆయన ఆజ్ఞలను నెరవేర్చాలి, ఆయన మాటలను వినాలి. ఇక్కడ ఈ వాక్యములో చెప్పబడినటువంటి మాట, ఒకడు నీటి మూలముగాను, చూడండి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నటువంటి ఈ మాటలను మనం గమనిస్తే, ఈ వాక్యం తెలియచేయబడుతున్నటువంటి మాటలో, అయ్యా దేవుని రాజ్యములో ప్రవేశించుటకు, దేవుని రాజ్యములో ప్రవేశించుటకు మనం పొందుకోవలసినటువంటివి ఏంటి అంటే, నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అప్పుడే దేనిని పొందుకుంటాం? దేవుని రాజ్యములో ప్రవేశించడాన్ని మనం పొందుకుంటాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మరికొన్ని మాటలను చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాల్లో, ఏకమై ఉన్నవో చెప్పండి, చదవండి. అలాగే క్రీస్తు ఉన్నాడు. చాలండి అమ్మా, ఒక్క శరీరం అందే. అమ్మ వినండి, మీరు అందరూ చూడాలి, వినాలి మాటలు. ఒక్క శరీరం అందే బాప్తిస్మము, ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మం. ఈ మాటలను మనం గమనించిన వారమైతే, ఈ మాటలు మీరందరూ వినాలి, మీ మనస్సులో ఉండాలి. బాప్తిస్మం అంటే ఏంటో ఒకరికి చెప్పే విధంగా ఉండాలి. ఎందుకు దేవుడు దీనిని ఇంత ఖండితముగా చెప్పాడు అంటే, కేవలం నీటిలో మునగడమేనా? కాదు. క్లియర్గా పరిశుద్ధ గ్రంథములో దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలో, మనందరము ఒకే శరీరముగా ఉండాలి అంటే ఎలాగండి? ఒక్క శరీరముగా ఉండాలి అంటే ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? బాప్తిస్మం అనేది పొందుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే బహిరంగ సంఘమునకు పరిశుద్ధ బాప్తిస్మమే ద్వారము, పరిశుద్ధ బాప్తిస్మమే ద్వారము. ఇహలోక మందున్న ఈ మార్గమున మహిమగా భావించుడి, దైవ సహవాస మునుగాంచుడి, దైవ సహవాస మునుగాంచుడి. ఏమండి, ఈ బాప్తిస్మం ఎందుకు అంటే ఇప్పటి
వరకు మీరు వేరు, మేము వేరు, వాళ్ళు వేరు. కానీ ఎప్పుడైతే బాప్తిస్మం అనేది తీసుకుంటామో మనందరము కూడా క్రీస్తు శరీరము. ఎవరము? చెప్పండి గట్టిగా. క్రీస్తు శరీరము. చూడండి, ఈ చెయ్యి చేస్తూ ఉన్నటువంటి పని దేనికి తెలుస్తుందో తెలుసా? ఈ చెయ్యి పని చెయ్యాలన్నా, ఈ కాళ్ళు ముందుకు వెళ్ళాలి అన్నా, నేను నడవాలి అన్నా, నా చేతులతో పని చేయాలి అన్నా ఎక్కడి నుంచి అమ్మా సిగ్నల్ రావాలి అంటే తలలో నుండి, బ్రెయిన్ లో నుండి సిగ్నల్ రావాలి. ఈ బ్రెయిన్ లో సిగ్నల్ ఆగిపోయింది అనుకోండి, చేతులు పని చేయు, కాళ్ళు పని చేయు. కాళ్ళు నడవలేవు, చేతులతో పని చేయలేం, ఒకరితో మాటలు మాట్లాడలేం. ఈ శరీరం అంతా ఒకే రక్తము ప్రవహించాలి. తలలో ఒక రక్తము, చేతులలో ఒక రక్తము, కాళ్ళలో ఒక రక్తము ప్రవహించకూడదు. అర్థమైందా? మీ యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటండి? ఓ పాజిటివ్, ఏ ప్లస్, ఏ నెగిటివ్, ఈ విధంగా రకరకాలుగా ఉంటాయిగా. మీకు ఏదైనా ఆపద వచ్చి రక్తం కావాల్సి వచ్చిందనుకోండి, ఏ రక్తం పడితే ఆ రక్తం ఎక్కిస్తే మీరు చనిపోతారు. ఏమైపోతారండి? చనిపోతారు. ఏం చేయాలి? మీ బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ రక్తం కలిగినటువంటి వారు మాత్రమే మీకు రక్తదానం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఏ రక్తము పడితే ఆ రక్తం మన శరీరములో ప్రవహిస్తే మనం బ్రతకం. ఏ రక్తం ప్రవహించాలి అంటే క్రీస్తు రక్తం మనలో ప్రవహించాలి. అందుకే ఈ శరీరములో ఒకే రక్తం ప్రవహించాలి, అది క్రీస్తు రక్తమై ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, క్రీస్తు సంఘములో ప్రవేశించుటకు ఇది ఒక ద్వారము. ఏమండి? ఈ ద్వారం ఇక్కడ మూసివేసి ఉంటే లోపలికి రాగలరా? రాలేరు. ఎప్పుడైతే బాప్తిస్మము అనేటువంటి ద్వారము ద్వారా ఎక్కడికి వచ్చారో తెలుసా? దేవుని యొక్క మందిరములోనికి వచ్చాం. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, మనందరం ఒక్క శరీరము. గొప్పవారు లేదు, భేదవారు లేదు, ఉన్నవారు లేదు, లేనివారు లేదు, పండితులు లేరు, జ్ఞానవంతులు లేరు, ధనవంతులు లేరు, అందరూ కూడా ఏమండి ఏక శరీరము. క్రీస్తును కలిగి ఉన్న మనందరము కూడా ఏక శరీరము. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా బాప్తిస్మాన్ని ఎందుకు పొందుకోవాలి? ఇంకా వాక్య భాగములో చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వాక్యం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అమ్మా, బాప్తిస్మం అనేది పొందుకుంటే దేనిని పొందుకుంటామట? చూడండి, వినండి ఆ మాట. పేతురు గారు చెప్తూ ఉన్నారు, అయ్యా మీరందరూ కూడా బాప్తిస్మం అనేది పొందుకుంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుకుంటారు. చూడండి, వాక్య భాగములో ఈ బాప్తిస్మము ఎందుకు పొందుకోవాలి అంటే మనం పాట పాడుకుంటాం, దైవాత్మ నా తనున
బిడ్డలారా, వాక్యం చెబుతున్న మాట, అయ్యా ఈ బాప్తిస్మం పొందుకుంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు చెప్పండి, దేనిని పొందుకుంటారండి? గట్టిగా చెప్పాలి, దేనిని పొందుకుంటాం? యేసుక్రీస్తు ప్రభు వారు 30 సంవత్సరాలప్పుడు యోర్దాను నది దగ్గరకి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు బాప్తిస్మాలు ఇస్తూ ఉంటే వచ్చారండి. యోర్దాను నది దగ్గరకు వచ్చారు. యోర్దాను నది దగ్గరకు వచ్చి ఆయన అనేక మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఈయన కూడా అక్కడికి వచ్చి పాపక్షమాపణ నిమిత్తం, మారు మనస్సు నిమిత్తం మీరందరూ కూడా బాప్తిస్మం పొందండి అని చెప్తూ ఉన్నారు. చెబుతూ ఉంటే యేసయ్య ఎప్పుడైతే బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి దగ్గరికి వచ్చి బాప్తిస్మం పొందుకున్నారో ఆకాశము తెరవబడి ఆకాశములో నుండి అమ్మా ఏమొచ్చిందట? పరిశుద్ధాత్మ పావురము వలె, పరిశుద్ధాత్మ పావురము వలె వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగములో గమనించిన వారమైతే మీకు ఒక సన్నివేశం చెబుతాను. పాస్టర్ గారు బాప్తిస్మం ఇస్తూ ఉన్నారు. బాప్తిస్మం ఇస్తూ ఉంటే ఆ పాస్టర్ గారు ఎప్పుడు బాప్తిస్మం ఇచ్చినా కూడా మీరు పరిశుద్ధాత్మను మీరు పొందుకునేవారైతే ఈ యొక్క నీటిలో మునిగి ఆకాశము తట్టు చూడండి, ఏం కనిపిస్తుంది మీకు? యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఈ పరిశుద్ధాత్మ పావురం వచ్చి ఎప్పుడైతే వాలిందో, అమ్మా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చాడు అని చెబుతూ వచ్చిన వారందరికి కూడా బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు, బాప్తిస్మాలు ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ పాస్టర్ గారి దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, పాస్టర్ గారు బాప్తిస్మం ఇచ్చి ఆకాశము తట్టు మీ కన్నులెత్తి చూడండి, దేవుని ఆత్మను మీరు పొందుకుంటారు అన్నప్పుడు ఏం కనిపిస్తుందో తెలుసా? పావురం కనిపిస్తుంది. అప్పుడు ఈ బాప్తిస్మం తీసుకునేటువంటి వీరికి అరే పావురం కనిపించింది, దేవుని యొక్క ఆత్మ మన మీద ఉంది అన్నటువంటి సంతోషం వచ్చేది. దేవుని యొక్క ఆత్మ మన మీద ఉంది అన్నటువంటి సంతోషం వచ్చేది. అయితే ఒకానొక దినాన ఈ విధముగా మాస్టర్ గారు ఎన్నో విధాలుగా ఎంతో మందిని రక్షణలోనికి నడిపించాడు. ఒకానొక దినాన బాప్తిస్మం ఇస్తూ ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? వీరందరూ కూడా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కన్నులెత్తి ఆకాశము తట్టు చూడాలి. చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా 5 నిమిషాలు చూశారు, 10 నిమిషాలు చూశారు, ఎంతసేపు చూసినా ఏం రావట్లేదో తెలుసా? పావురం రావట్లా. అరే పావురం రావట్లేదు ఏంటి అని చూస్తే ఆ చర్చి పైన పిల్లి వచ్చి ఉందటండి. ఏముందట? పిల్లి వచ్చి ఉందట. అంటే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు పాస్టర్ గారి పావురాలను వదిలించేవారు పిల్లల దగ్గర. ఎందుకంటే చక్కగా వారికి ఒక ఆనందం కలుగుద్ది, చక్కగా దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి సంతోషం కలుగుద్ది అన్నటువంటి ఆనందం వారికి కూడా కలుగుతుందనేటువంటి ఆశతో ఈ పావురాలని వదిలించేవాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వారికి ఏమనిపించిందో తెలుసా? అరే ఈ పావురం వస్తేనే ఆత్మ వచ్చినట్టు, ఈ పావురం రాలేదంటే ఆత్మ రాలేదని అనుకునేవాళ్ళు. అయితే ఎప్పుడైతే పిల్లి పైకి వెళ్ళిందో ఉన్న పావురాలన్నిటినీ తినేసింది. పావురం ఎంతసేపు కూడా ఎగరడం లేదు. అయితే చెబుతూ ఉన్నాడు మాస్టర్ గారు, ఏమంటున్నాడు తెలుసా? నీ దేవుని ఆత్మ నీ మీదకి రాలేదంటే నీవు ఇంకా విడిచిపెట్టవలసినవి ఏవో ఉన్నాయి, విడిచిపెట్టిరా. నీవు ఇంకా పాపం చేస్తూనే ఉన్నావు, నీవు ఇంకా తప్పిదాలు చేస్తూనే ఉన్నావు, అందుకే దేవుని యొక్క ఆత్మ నీ మీదకి రాలేదు అంటున్నాడట. అమ్మా దేవుని యొక్క ఆత్మ నీవు భక్తితో ఉన్నప్పుడు నీ మీదకి వస్తుంది.
నీవు దేవుని సన్నిధిలోనే ఉన్నప్పుడు నీ మీదకు వస్తుంది. దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో జరిగింది ఒకటి. ఏ విధంగా అయిపోయాయండి బాప్తిస్మాలు? ఒక వేరే వాళ్ళ కంపెనీ ట్రిప్ అని యెరూషలేంకి వెళ్ళారండి. యెరూషలేంకి వెళ్ళి ఎప్పుడు కూడా పాస్టర్ గారికి వీడియో కాల్ చేయదు. కానీ ఆ అమ్మాయి ఆ రోజు వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంది. ఏమన్నా తెలుసు పాస్టర్ గారు, నేను యెరూషలేమునకు వచ్చాను. ఇక్కడ యెరూషలేములో యొర్దాను నది దగ్గర నేను ఉన్నాను. ఎక్కడండి? యొర్దాను నది దగ్గర నేను ఉన్నాను. మీరు నాకు బాప్తిస్మం ఇస్తే ఈ యొర్దాను నదిలో నేను బాప్తిస్మం తీసుకుంటా. ఎక్కడున్నాడు పాస్టర్ గారు? ఇండియాలో ఎక్కడున్నాడు? పాస్టర్ గారు ఏమి ఎక్కడున్నాడు? పాస్టర్ గారు మీరు ఈ పని చేస్తే, ఈ పని చేశారనుకోండి, లైవ్లో అంటే యూట్యూబ్లో బాప్తిస్మం ఇచ్చినట్లు మీరు, యూట్యూబ్లో బాప్తిస్మం తీసుకున్నట్టు నేను, ఇద్దరం కూడా చరిత్రలో మిగిలిపోతామని చెప్పిందట. అయితే పాస్టర్ గారు ఆమెతో, అమ్మా ఇది కాదు, బాప్తిస్మం తీసుకోవాలంటే నువ్వు తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. నీవు యొర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు కాదు 17 మార్లు మునిగినా నీకు రక్షణ రాదు. ఏం మారాలో తెలుసా? మనస్సు మారాలి. ఏం మారాలండి? మనస్సు మారాలి. ఆత్మను పొందుకోవాలి అంటే బాప్తిస్మం తీసుకున్న తరువాత లోకములో నీ ఇష్టానుసారముగా నీవు తిరిగితే ఆత్మను పొందుకోలేవు. అది దేవునికి అవమానము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించేవాడుగా, వాక్యాన్ని అనుసరించేవాడుగా, వాక్యం పట్ల జీవించేవాడుగా మనం జీవించగలగాలి. ఇంకా గమనించండి, గలతీ పత్రికలో 3వ అధ్యాయము 27వ వచనం. గలతీ పత్రిక, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. చాలండి అమ్మా. బాప్తిస్మం పొందిన మీరందరూ కూడా ఎవరిలోనికి ప్రవేశించారు? చెప్పండి, ఎవరిలోనికి? అమ్మ మీరందరూ చెప్పాలి. ఎక్కడికి ప్రవేశించారట? చూడండి, మనం ఎక్కడికైనా వెళ్తే, ఎందులో అయినా ప్రవేశిస్తే చాలా సంతోషపడతాం. ఏమండి, మనం అంతరిక్షంలోనికి వెళ్ళామనుకోండి, మనకి ఎంత ఆనందం ఉంటుంది? ఉంటుందా ఉండదా? అంతేకాకుండా ఇంకా కాశ్మీర్కో ఇంకా అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప చోట్లు ఉన్నాయి. వాటి దగ్గరికి మనం వెళితే మనకు ఆనందం ఉంటుందా ఉండదా? ఏమండి, తెలియకనే ఆనందపడతాం. ఆనందపడడానికి అనేక చోట్లకి వెళుతూ ఉంటాం. అయితే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, మనం క్రొత్త బట్టలు ధరించుకున్నప్పుడు ఆనందపడతాం, క్రొత్తగా ఉన్నప్పుడు ఆనందపడతాం, క్రొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆనందపడతాం. కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా ఈ బాప్తిస్మము అంటే ఏంటో తెలుసా? క్రీస్తును ధరించుకోవడం. ఏమండి, బట్టలు ధరించుకున్నాం కదా, బట్టలు ఎంత చక్కగా ధరించుకున్నామండి. ఇది ఎలా ఉన్నాయో చూసుకున్నాం, ఎలా ఉంటే బాగుంటాయో అనుకున్నాం, రకరకాలుగా మనం అద్దంలో 100 సార్లు చూసుకొని వచ్చాం. అయితే నేటి దినాన వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకోవాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ బట్టలను విప్పి బయట పడవేస్తే క్రీస్తుని మనం ధరించుకుంటాం. అంతే కదండి? అంటే పాత స్వభావాన్ని, పాత జీవితాన్ని, పాత తలంపులు, పాత ఆలోచనలు, పాత యొక్క స్నేహములు, లోకపు స్నేహములు, లోకపు ఆలోచనలు, లోకపు క్రియలు, వీటన్నింటినీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడే ఎవరు వస్తారో తెలుసా? క్రీస్తు ప్రభు వారిని మనం ధరించుకుంటాం. బాప్తిస్మము అంటే క్రీస్తులో ప్రవేశించుట లేదా క్రీస్తును ధరించుకొనుట.
లోకములో నుండి క్రీస్తులోనికి రావడం, లోకములో నుండి క్రీస్తులోనికి మనం రావడమే బాప్తిస్మము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాటలను మనం చూద్దాం. ప్రియ దేవుని ఆలోచించండి. బాప్తిస్మం పొందుకుంటే అసలు ఏం పొందుకుంటాం? అమ్మా, ఏం పొందుకుంటారు? అర్థమైందా? ఏం పొందుకుంటారండి? బాప్తిస్మం ఎందుకు పొందుకోవాలి చెప్పండి. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే బాప్తిస్మం పొందుకోవాలి. ఇంకా పాపక్షమాపణ కలగాలి అంటే బాప్తిస్మం పొందుకోవాలి. ఇంకా రక్షణ కావాలి అంటే బాప్తిస్మం పొందుకోవాలి. ఇంకా చెప్పండి. ఇంకా దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే బాప్తిస్మం అనేది పొందుకోవాలి. ఇంకా క్రీస్తు సంఘములో ఏకముగా ఉండాలి అంటే బాప్తిస్మం పొందుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనం విన్నాం. బాప్తిస్మము అనేది ఒక ఆజ్ఞ. బాప్తిస్మాన్ని ఎవరు కూడా నిరాకరించే వారముగా ఉండకూడదు. అర్థమైందా? చూడండి, వాక్య భాగములో వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, బాప్తిస్మములో అసలు ఏం జరుగుతుంది? రోమపత్రిక 6వ అధ్యాయము 3 నుండి 5 వచనాలను మనం చూస్తే, క్రీస్తు యేసు ప్రభువులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములో బాప్తిస్మం పొందితిమని మీరెరుగరా? తండ్రి మహిమ వలన క్రీస్తు ప్రభువు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను, అలాగే నూతన జీవం పొందిన వారమై మరణములో పాలు పొందుటకు ఇంకా ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. ఏంటండి విన్నారా ఈ మాటలు? అయ్యా, మనం ఈ బాప్తిస్మము ద్వారా క్రీస్తు మరణములో పాలు పొందుచున్నాం. ఎందులో అట? ఏమండి, క్రీస్తు మరణములో అంటే ఒకటి క్రీస్తు మరణములో పాలు పొందుచున్నాం, క్రీస్తు సమాధిలో పాలు పొందుచున్నాం, క్రీస్తు పునరుద్ధానములో పాలు పొందుచున్నాం. దేని ద్వారా? బాప్తిస్మము ద్వారా. ఎలాగండి? వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాటలో క్రీస్తుతో చనిపోవడము అంటే, క్రీస్తుతో చనిపోవడము అంటే పాపముల విషయములో చనిపోవడం. యేసుక్రీస్తు ప్రభువారు మన పాప భారాన్ని అంతటినీ కూడా ఆయన మోసి ఏం చేశాడో తెలుసా? మరణించాడు. అర్థమైందండి అమ్మా? బాప్తిస్మము అంటే కూడా ఏంటి అంటే క్రీస్తు మరణములో పాలు పొందడం అనగా మనము కూడా చనిపోవాలి. దేని విషయమై చనిపోవాలి అంటే పాపముల విషయమై చనిపోవాలి. అర్థమైందండి? దేని విషయమై చనిపోవాలి? పాపముల విషయమై చనిపోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా పాపముల విషయమై శిలువ మ్రాను మీద చనిపోయాడు. చనిపోయినటువంటి ఈయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? సమాధిలోనికి వెళ్ళాడు. మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి మరలా? ఎలాగండి ఇది? చూడండి, క్రీస్తుతో సమాధి అంటే, క్రీస్తుతో సమాధి అంటే మన పాత జీవితాన్ని సమాధి చేయడం. సమాధి చేసిన దానిని మరలా బయటికి తీసుకునిరాం. అమ్మా, చనిపోయినటువంటి వారిని పాతి పెడతాం. పాతి పెట్టేసినటువంటి వారిని మరలా లోడి చూస్తారా? చూడరు. అలాగే మనము కూడా బాప్తిస్మము ద్వారా మన పాత జీవితాన్ని ఏం చేయాలి? సమాధి చేయాలి. సమాధి చేశాము అంటే
సమాధి చేశాము అంటే దీనిని మరలా మనం లోడం, దీనిని మరలా త్రవ్వం, దీనిని మరలా చూడం. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట అదే. దేవుని యొక్క వాక్య భాగములో ఆయన చెబుతూ ఉన్నాడు కదా. అంతేకాకుండా క్రీస్తు పునరుద్ధానములో పాలు పొందుట, ఒకటి మరణములో, సమాధిలో, 3 పునరుద్ధానములో. పునరుద్ధానములో పాలు పొందుట అంటే క్రీస్తుతో లేపబడటం అంటే నూతనముగా జన్మించడము. అర్థమైందా? ఎలాగా జన్మించాలి చెప్పండి గట్టిగా. ఎలాగండి? పాపముల విషయములో మరణించాలి, పాత జీవితపు విషయములో సమాధి చేయాలి, ఇంకా నూతనముగా జీవించాలి. ఇదే క్రీస్తు మరణములో పాలు పొందడము అంటే. అర్థమైందా అమ్మా? క్రీస్తు మరణములో పాలు పొందడము అంటే ఏంటి అంటే మనం మరణించాలట, సమాధి చేయాలట, మనం పునరుద్ధానములుగా లేపబడాలి. ఈ 3 జరిగేటువంటి ఒక్క కార్యము బాప్తిస్మము. ఈ 3 జరిగేటువంటిదే బాప్తిస్మం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట, మునిగినప్పుడు అవండి ఇప్పుడు కూడా బాప్తిజం ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం? నీటిలో ముంచి మరలా పైకి లావదీస్తాం. ఎందుకంటే వీరి యొక్క పాత జీవితాన్ని పాతిపెట్టి వీరిని నూతన జీవితంలోనికి ఆహ్వానిస్తాం. అర్థమైందండి? పాత జీవితాన్ని పాతిపెట్టి నూతన జీవితంలోనికి ఆహ్వానిస్తాం. ఇదే బాప్తిస్మము. అయితే ఎవరు పొందుకోవాలి బాప్తిస్మాన్ని? అమ్మా, ఎవరు పొందుకోవాలి? మారు మనసు పొందిన వారు, అంతేకాకుండా వాక్యాన్ని విని విశ్వసించిన వారు, అంతేకాకుండా యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకున్నటువంటి వారు, వీరికి ఈ బాప్తిసం పొందడానికి వీరు అర్హులు. ఎవరెవరటండి? మారు మనసు పొందిన వారు, వాక్యాన్ని విని విశ్వసించిన వారు, యేసుక్రీస్తు ప్రభువుని ఆయనే దేవుడని ఒప్పుకున్న వారు మాత్రమే దీనికి అర్హులు. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏది సరైన బాప్తిస్మం అంటే ఏమండి? అవసరం నిమిత్తం ఇచ్చే బాప్తిస్మం సరైనది కాదు. ఏదో పెళ్లి నిమిత్తం బాప్తిస్మం తీసుకోవడం ఇది సరైన బాప్తిస్మం కాదు. ఏదో చనిపోతున్నారని బాప్తిస్మం ఇది సరైన బాప్తిస్మం కాదు. ఏదో ధనం వస్తుందని బాప్తిస్మం ఇది కూడా సరైన బాప్తిస్మం కాదు. ఏది సరైన బాప్తిస్మం అంటే సత్యము ప్రకటించాలి, సత్యాన్ని ప్రకటించాలి. అంతేకాకుండా రక్షింపబడడానికి బాప్తిస్మం అనేది పొందుకోవాలి. ఏ ప్రగల్భాల వల్ల, ప్రలోభాల వల్ల, బలవంతాల వల్ల బాప్తిస్మాన్ని పొందకూడదు. అందుకే చిన్న బిడ్డలైనటువంటి వారికి బాప్తిస్మాన్ని నిరాకరిస్తారు. ఎందుకంటే అమ్మా నువ్వేమో నాకు చెప్పి నన్ను బాప్తిస్మం ఇప్పించావా అని పిల్లలు పెద్ద అయితే అడుగుతారేమో. అందుకే యవ్వన వయస్సు వచ్చినప్పుడు వారిని ఏం చేస్తారో తెలుసా? బాప్తిస్మం ఇచ్చేవారుగా వారికి ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటను మనం గమనించిన వారమైతే దేవత దేవుడు మనెల్లరికి తెలియచేస్తూ ఉన్న మాటలు నేటి దినాన కూడినటువంటి మనందరము ఈ యొక్క బాప్తిస్మము అనేటువంటి ఒక గొప్ప కార్యమును గురించి తెలుసుకుంటూ ఉన్నాం. తెలుసుకునేటువంటి మనం ఇతరులకు తెలియచేసే వారంగా ఉండాలి, ఆహ్వానించే వారంగా ఉండాలి. ఎవరిని కూడా బలవంతము అనేది చేయకూడదు. వారు నమ్మాలి, విశ్వసించాలి, వారు రక్షించబడాలి. వారు రక్షించబడి దేవుని వాక్యాన్ని తెలుసుకుని విశ్వసించినప్పుడే బాప్తిస్మం దగ్గరికి వారు రావాలి. అట్టి గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత దేవదేవుడు కూడిన మనందరికీ అనుగ్రహించును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమును పొందనాం ప్రభువా. మీ యొక్క సన్నిధానములో మీరు నాయనా మాతో మాట్లాడినటువంటి ఆయన గొప్ప మాటలను బట్టి వందనాలు. ఈ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ందరినీ మీరు బలపరిచి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా మరణాతా మరణాతా. దేవదేవుడే మనందరినీ దీవించును గాక.